మొత్తం ఈ నేరం జరిగిందంతా నీకు తెలుసు. ఎందుకంటే మద్యం పాలసీని మార్చిందే నీ ఇంట్లో. వచ్చి నువ్వు ఇమ్మీడియట్గా మద్యం కేసులో అప్రూవర్గా మారు. పాపాలన్నీ చేసి దేవుడికి ఒక కొబ్బరికాయ కొడతాను, నా పాపం అంతా కడిగేయి అంటే దేవుడు కడిగేయడు విజయసాయిరెడ్డి. దేవుడు అట్లా కడగడు. నీ పాపానికి మొత్తం నువ్వే వాటన్నిటికీ పశ్చాత్తాపం వ్యక్తం చేయాలి. నీకు ఈరోజు ఏదో నీ పొలిటికల్ అంబిషన్ తోటి, నీ రాజకీయ కారణాలతోటి నిన్ను నువ్వు కాపాడుకోవటానికో, నీ ఆస్తుల్ని కాపాడుకోవటానికో, నీ వారసుల్ని కాపాడుకోవటానికో నువ్వు ఏమైనా సరే నేను మళ్ళీ రాజకీయాల్లోకి రావాలి, బీజేపీలో చేరాలి అనుకుంటే అనుకో, దానికి సంబంధించిన రాజకీయ కార్యకలాపాలు చేసుకో, ఇటువంటి ట్వీట్లు పెట్టుకో, బీజేపీ దృష్టిలో పడు, అన్నీ చెయ్యి. కానీ నేను చెప్పిన 3 పనులు చేస్తే తప్ప నువ్వు చేసిన పాపాలకి నిష్కృతి ఉండదు.